స్వీటీ 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 ఏమైందమ్మా? ఎందుకలా అరిచా? ఏమైంది స్వీటీ? ఏంటో చెప్పు స్వీటీ. పీడకలు వచ్చిందా? అవునక్క, వాళ్ళు మళ్ళీ వచ్చారు. నన్ను ఎత్తుకుపోతున్నారు. ఎవరమ్మా? అదే ఆ బూచాడు రాజయ్య ఉన్నాడు కదా, వాళ్ళు నన్ను ఎత్తుకుపోతున్నారు అక్క. అక్క నాకు భయంగా ఉందక్క. వాళ్ళు ఖచ్చితంగా వచ్చి నన్ను ఎత్తుకుపోతారు. లేదు స్వీటీ. లేదక్క, వాళ్ళు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటారు. అదేం లేదమ్మా, ఇక్కడ ఎవ్వరూ లేరు. అసలు వాళ్ళు ఇక్కడికి రారమ్మా, నువ్వు భయపడుకో. అవునమ్మా, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. సెక్యూరిటీ ఉన్నారు కదా, ఎవరిని లోపలికి పంపించరు, సరేనా? లేదక్క, నేను పిన్నితో మాట్లాడతాను. పిన్నికి ఫోన్ చేయి. ఇప్పుడు వద్దు స్వీటీ, పిన్ని నిద్రపోతుంది కదా, డిస్టర్బ్ అవుతుంది. ఏం కాదు, నువ్వు చెయ్యి. అది కాదమ్మా, నేను ఇక్కడే ఉన్నాను కదా, నర్స్ కూడా ఉంది కదా, మేముండగా వాళ్ళు రారు స్వీటీ. నా మాట విని పడుకో. ఆహా, నేను పిన్నితో మాట్లాడాలి. ఫోన్ చేయక్క. పిన్నే ఫోన్ చేస్తుంది. ఇటివ్వక్క. హలో రాణి. హలో పిన్ని. పిన్ని, వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు పిన్ని. ఏంటమ్మా నువ్వు అనేది? అవును పిన్ని, ఆ బూచోడు రాజయ్య వాళ్ళు హాస్పిటల్కి వచ్చి నన్ను ఎత్తుకుపోయినట్టు కల వచ్చింది. కల వచ్చిందా? అవును పిన్ని. నాకొచ్చిన కలే స్వీటీకి కూడా వచ్చిందా? పిన్ని, నాకు చాలా భయంగా ఉంది పిన్ని. వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లిపోతారేమో. లేదమ్మా, అలా ఏం జరగదు. లేదు పిన్ని, ఆ రోజు నాకు వచ్చిన కల నిజమైంది. ఇప్పుడు ఇది కూడా నిజమవుతుందేమో. అదేం లేదమ్మా, పక్కనే రాణి అక్క ఉంది కదా, అయినా హాస్పిటల్లో సెక్యూరిటీ ఉన్నారు కదా, వాళ్ళని అస్సలు లోపలికి పంపించరు. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. అది కాదు పిన్ని, నువ్వు ఇప్పుడు నా దగ్గరికి రా పిన్ని. నాకు కూడా రావాలనే ఉంది, కానీ తమ్ముడిని వదిలేసి ఎలా రాని చెప్పు. అందుకే ఉదయాన్నే వస్తాను. నువ్వేం ఆలోచించకు, ప్రశాంతంగా నిద్రపో. అయినా నా నుంచి నిన్ను ఎవరూ దూరం చేయలేరమ్మా. నేనెక్కడున్నా నిన్ను కాపాడుకుంటాను. చూడు, నీకు కళ్ళొచ్చి భయపడుతుంటే నేను ఫోన్ చేశాను కదా, అలానే నీకేం జరిగినా నా మనసుకి ముందే తెలుస్తుంది తల్లి. అందుకే చెప్తున్నాను, సరేనా? సరే పిన్ని. వెరీ గుడ్. సరే, రాణి అక్కకి ఫోన్ ఇవ్వు. అక్క. అక్క. రాణి, జాగ్రత్తగా ఉండు. అలాగే అక్క. వాళ్ళు నిజంగానే వచ్చినా రావచ్చు, అందుకే నీకేదైనా అనుమానం వస్తే నాకు ఇమ్మీడియట్ గా కాల్ చేయి. అలాగే అక్క. అయినా నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను, సరేనా? ఉంటానక్క. పడుకోమ్మా, పడుకో. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకో. పడుకో. స్వీటీకి నాకు సేమ్ కలర్ రావడం ఏంటి? అంటే నిజంగానే వాళ్ళు స్వీటీని తీసుకెళ్తారా? నో, అలా జరగదు. అది కల మాత్రమే, నిజం కాదు, కాలేదు కూడా.
అసలు ఏం జరుగుతుంది మృణాళిని? ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే నా బుర్ర పగిలిపోతుంది. మీరేం వరి అవ్వకండి డాడ్, ప్రశాంతంగా ఉండండి. ఎలా ప్రశాంతంగా ఉండాలి? అయినా రాజేని పంపించింది నువ్వే అన్నావు కదా. వాడు నువ్వు చెప్పినట్టే వింటాడు అన్నావు కదా. అవును, నువ్వు చెప్పినట్లే అంతా సాఫీగా జరిగిపోతుంది. ఇద్దరిలో ఒక పిల్ల రాక్షసునైనా ఇంట్లో నుంచి పంపించవేయగలుగుతున్నాము అనుకుంటే మళ్ళీ ఇలా జరుగుతుంది ఏమిటి? రోజు ఈ ఏడుపులు పెడబబ్బలు ఏమిటి? అసలు ఆ రాజయ్య ఝాన్సీని 2 కోట్లు అడగటం ఏమిటి? అది తెలిసి గౌతమ్ వాణ్ణి కస్టడీలోకి తీసుకోవటం ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే మైండ్ గిర్రున తిరిగిపోతుంది. ప్లీజ్ డాడ్, మీరు ఏ విషయాలు పట్టించుకోకుండా ఉండండి. అంతా నేను చూసుకుంటాను. అది కాదు మృణాళిని, 40 to 50 డేస్లో స్వీటీకి ట్రీట్మెంట్ చేయించాలి అన్నారు కదా. ఆల్రెడీ 2 వీక్స్ గడిచిపోయాయి. ఇంకా లేట్ చేస్తే తన కండిషన్ క్రిటికల్ అవుతుంది కదా. ఒక పక్క తనకు త్వరగా నయం కావాలని ఉంది, మరొక పక్క తనని ఇంట్లో నుంచి పంపించేయాలని ఉంది. ఈ 2 ఎప్పుడు జరుగుతాయో ఎలా జరుగుతాయో ఏంటో. డాడ్, మీరనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. జరిగేలా నేను చేస్తాను. అసలు ఝాన్సీతో ఆ డీల్ పెట్టమని రాజయ్యకి చెప్పింది నేనే. ఎందుకు? ఎందుకంటే పుట్టలో బాగా పొగ పెడితేనే పాము బయటకొస్తుంది అన్నట్టు ఆ ఝాన్సీ చుట్టూ ఉచ్చు బిగిస్తేనే మన దారిలోకి వస్తుంది. ఏమంటున్నావు మృణాళిని? అవును డాడ్, ఇప్పుడు డోనర్ కళ్ళ ముందే ఉంది. స్వీటీ ప్రాణాలు పోతాయేమోనన్న ఆపద తరిమితేనే ఝాన్సీ తనని వదులుకునేందుకు సిద్ధపడుతుంది. లేదంటే కేసులు కోర్టులు అంటూ నచ్చ పెడుతుంది. అందుకే ఈ మెలిక పెట్టాను. ఓకే, నీ ప్లాన్ బానే ఉంది. కానీ స్వీటీకైతే ఏం కాదు కదా? ఏం కాదు, మీరేం కంగారు పడకండి. ఈ ప్లాన్తో స్వీటీ ఆరోగ్య సమస్యతో పాటు మనకి కూడా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. మన ఇంటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేటప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ తప్పవు డాడ్. కానీ చివరికి మాత్రం నేను మీతో చెప్పిందే జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. సరే మృణాళిని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో అలగాజనానికి పుట్టిన సంతానం మన ఇంటి వారసులుగా పెరగడానికి వీల్లేదు. నేను పెరగనివ్వను కూడా. ఈ సోమేశ్వరరావు కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేయి. అలాగే డాడ్. నో, నేను వదిలిపెట్టను. స్వీటీకి ఎలాగో అలాగా డోనర్ దొరికే వరకు అన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో రిక్వెస్ట్ పెడతాను. ఖచ్చితంగా డోనర్ దొరుకుతారు, దొరికి తీరుతారు. నీ డోనర్, ప్లీజ్ హెల్ప్. యువర్ హెల్ప్ గివ్స్ a new life for a child. Wanted donor to Sweetie. Child blood group is AB negative. Please kindly respond. Urgent ga bone marrow డోనర్ కావాలి. పేషెంట్ పేరు స్వీటీ, వయసు 10, బ్లడ్ గ్రూప్ AB నెగటివ్. ప్లీజ్ దయాగుణంతో ముందుకొచ్చి పాపకి పునర్జన్మనివ్వండి. Shoot
రెస్పాన్స్ వచ్చింది. కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. మీరింకా నిద్రపోలేదా? లేదండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. అయినా మీరు నాకు కాఫీ తీసుకురావడం ఏంటి? ఏ తీసుకురాకూడదా? అవును, మీరిలా నాకు సపర్యలు చేయకూడదు సార్. ఎందుకు? అయినా మనం ఫ్రెండ్స్ అని మీరే సర్టిఫికేట్ ఇచ్చారు, అవునా కాదా? అవును, మనం ఫ్రెండ్స్ అంతే. ఆ, అదే కదా, అది మర్చిపోయి ఏదో ఊహించుకుంటున్నారేమో. ఏంటి ఊహించుకునేది? ఓకే కూల్. మీరు డోనర్ కోసం ఇంత కష్టపడుతున్నారు, అలాంటిది ఒక ఫ్రెండ్గా నేను మీకు కాఫీ ఇవ్వడం తప్పు కాదు కదా. మీ ఫ్రెండ్కి చేతులు బానే ఉన్నాయి, ఇంట్లో స్టవ్ ఉంది, నేనే పెట్టుకోగలనని మాత్రం అనకండి. మీరు చాలా అలిసిపోయినట్టు కనిపిస్తున్నారు, హెడేక్గా ఉన్నట్లుంది. ముందు కాఫీ తాగండి. తాగండి. ఎవరైనా డొనేట్ చేస్తానని రెస్పాండ్ అయ్యారా? అవుతున్నారండి. మనకి చాలా తక్కువ టైం ఉంది ఝాన్సీ గారు. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించకపోతే స్వీటీ ప్రాణాల మీదకి వస్తుంది. నాకు అదే భయంగా ఉందండి. డే బై డే చాలా టెన్షన్గా ఉంది. ఆ రాజయ్యతో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించచ్చు, కానీ తనని నమ్మలేం గౌతమ్ గారు. తను ఊసర వెలిలా రంగులు మారుస్తూ ఉంటాడు. యూర్ రైట్. ఫస్ట్ ఇక్కడికొచ్చి స్వీటీని వాళ్ళకిస్తే చాలు అన్నాడు. ఆ తర్వాత మీ నాన్నగారు వెళ్ళి డబ్బులు తీసుకుని స్వీటీని వదిలేమంటే వాళ్ళకి డబ్బులొద్దు, స్వీటీ కావాలని అన్నాడు. ఇప్పుడు 2 కోట్లు ఇస్తే స్వీటీ అవసరం లేదని నాతో అంటున్నాడు. ఎన్ని మాటలు మార్చిన వాడిని నమ్మడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఒకవేళ వాడికి 2 కోట్లు ఇచ్చినా కూడా వాడు ట్రీట్మెంట్కి ఒప్పుకుంటాడని గ్యారంటీ లేదు. పోనీ ఒప్పుకున్నా స్వీటీకి నయమైన తర్వాత మాట మారుస్తాడేమో. స్వీటీ కావాలని మళ్ళీ గొడవ చేస్తాడేమో. శ్రీవల్లితోనూ మీ వాళ్లతోనూ స్వీటీనే కావాలంటున్నాడు, నాతో మాత్రం డబ్బులు కావాలంటున్నాడు. అసలు ఆ రాజయ్య మోటివ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. వాడి మోటివ్ ఏంటో తెలుసుకోకుండానే వాడిని కస్టడీలోకి తీసుకున్నాను. వాడి చేత నిజం చెప్పించేలోపు తాతయ్య వాళ్ళు ఫోన్ చేసి వాడిని వదిలేమని ఫోర్స్ చేశారు. అందుకే వదిలేశాను. వాళ్ళు అసలే పేదరికంలో ఉన్నారు. అసలు స్వీటీని తీసుకెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నాడు? ఎంత ఆలోచించినా నాకేం తట్టడం లేదు. ఝాన్సీ గారు, మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఆ రాజయ్యని ఏమీ చేయలేము. కానీ మీరేం వరీ అవ్వకండి, వాడు ఎన్ని ప్లాన్లు వేసినా స్వీటీని మాత్రం తీసుకెళ్ళలేడు. మీరు వాడి గురించి ఆలోచించి స్ట్రెయిన్ అవ్వకండి. వాడు క్రిమినల్ అయితే మనం వాడి పని పట్టే చట్టం, న్యాయం. స్వీటీకి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ. ఏంటండి మీరు? ఇటివ్వండి. మీరేంటి కప్ తీసుకుంటున్నారు? ఇటివ్వండి, నేను పెడతాను. ఇటివ్వండి. పర్లేదు, నేను తీసుకెళ్తాను. మీరు కాఫీ తీసుకురావడమే ఎక్కువ, అలాంటిది ఎంగిల్ కప్ తీసుకెళ్ళడం ఏంటి? ఇటివ్వండి. బాగోదండి, ఇటివ్వండి నాకు. ఏమండి, మీరు నా మీద వామిటింగ్ చేసుకున్నప్పుడే నేను పట్టించుకోలేదు, మర్చిపోయారా? అయినా ఫ్రెండ్స్ మధ్య ఇవేవి ఉండవు ఝాన్సీ గారు. ఆఫ్ కోర్స్, కానీ ఝాన్సీ గారు, మనం ఫ్రెండ్సా కాదా? ముమ్మాటికి ఫ్రెండ్సే.
అయితే నన్ను తీసుకెళ్ళివ్వండి, లేదా ఫ్రెండ్స్ కాదని చెప్పండి, ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాను. లేదు లేదు, మనం ఫ్రెండ్సే. అది చాలా క్లియర్గా ఉన్నారు. మీరేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. గుడ్ నైట్. ఏంట్రా అది? కాఫీ కప్ తాతయ్య. అది తెలుస్తూనే ఉంది. ఆ ఝాన్సీకి కాఫీ అందించొస్తున్నావా? మాట్లాడవే. అసలు నీలాంటి పోలీస్ ఆఫీసర్స్ చేయాల్సిన పనులా ఇవి? ఇలా అయిపోతున్నావేంట్రా? అది కాదు తాతయ్య. మరి ఇంకేంటి? ధనుంజయ్, రై ధనుంజయ్, ఏమైంది నాన్న? నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేశాడు నాన్న? అసలు వాడి చేతిలో ఆ కాఫీ కప్పు ఎందుకుందో అడుగు. ఏంటి మృణాల్ని, వాడు కాఫీ తాగడం కూడా తప్ప? అయ్యో వదినా, అసలు నీకు విషయ పరిజ్ఞానం లేదా? అయినా వాడు కాఫీ తాగితే మేమెందుకు అడుగుతాము? మీ కొడుకు సిగ్గు ఎగ్గు వదిలేసి ఒక ఆడదానికి కాఫీ కప్ అందిస్తున్నాడు. అది కూడా పోయి పోయి ఝాన్సీ అనే ఆ రాక్షసికి. ఎరా, మరి థ్యాంక్స్ పుచ్చుకున్నావా? తాతయ్య, అదేరా, నువ్వు నీ స్థాయిని దిగజార్చుకొని మరీ ఆ ఝాన్సీకి సర్వెంట్లా కాఫీ అందించావు కదా. ఆవిడ గారు థ్యాంక్స్ చెప్పిందా అని అడుగుతున్నాను. ఏంటి గౌతమ్ ఇది? నువ్వు ఝాన్సీకి కాఫీ ఇవ్వడం ఏంటి? అది కాదు నాన్న, తను ఉదయం నుంచి చాలా టైర్డ్గా ఉందని ఇచ్చాను. అయినా ఇలాంటి పనులు చేయడానికి పని మనుషులు ఉన్నారు కదా, లేదంటే తనే పెట్టుకుని తాగుతుంది. అంతేకాని నువ్వెలాంటి పనులు చేయడం ఏంటి? ఇలాంటి పనులు కాదు, ఇలాంటి పరువు తక్కువ పనులు చేయటం ఏమిటి అని అడుగుతాను జై. నువ్వు ఇలా నీ కొడుకుని ఒక్క మాట కూడా అనకుండా ఉండబట్టే వాడు నా మాటకు ఎదురు చెబుతున్నాడు. నేను వద్దన్న పనే చేస్తున్నాడు. అసలు అనాల్సింది నీ కొడుకుని కాదురా, నిన్ను. తాతయ్య, నాన్ననే అనకండి. ఓ, మీ నాన్నని ఒక్క మాట అంటేనే అంత హర్ట్ అవుతున్నావే. ఆ ఝాన్సీతో మాట్లాడొద్దని చెప్పినా కూడా నువ్వు తనకి సపర్యలు చేస్తున్నావే. మరి నేనెంత హర్ట్ అవ్వాలి? నాకెంత కోపం రావాలి? ఇంత రాత్రి పూట ఒక ఆడదాని గదిలోకి ఎందుకు వెళ్ళావు? కాఫీ ఇవ్వడానికి వెళ్ళాడని అంటున్నారు కదా మామయ్య. అది కాదు కమలా, వాడి మనసులో ఏముందో అడుగుతున్నాను. చెప్పు గౌతమ్, అసలు నువ్వేమనుకుంటున్నావు? మా బతుకులు నేను చేయాలనుకుంటున్నావు? నాన్న, వాడేదో ఝాన్సీ మీద కొద్దిగా కన్సర్న్ చూపిస్తున్నాడు, అంతేకాని మరేం లేదు నాన్న. జాలి దయా కూడా చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పు వాడికి. సరే నాన్న, నేను చెప్తాను. నువ్వేం చెబుతావు ఏమిటో నాకు తెలియదు కానీ ఈ ఇంట్లో నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో నీ కొడుకులు అదే చేస్తున్నారు. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నీ కొడుకు నేను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకునేలా చేస్తానని నువ్వు నాకు మాటిచ్చావు, గుర్తుందా? నేను చెప్పిన అమ్మాయినే నీ కొడుకు పెళ్లి చేసుకునేలా చేస్తానని నాకు మాట ఇవ్వరా.
గౌతమ్ మీ నిర్ణయానికి కట్టుబడేలా చేసే బాధ్యత నాది. గుర్తుంది నాన్న. రే గౌతమ్, సంవత్సరం లోపు ఉద్యోగంలో నీ మీదున్న నెగటివ్ని పాజిటివ్ చేసుకుంటానని, నేను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని నువ్వు కూడా నాకు మాటిచ్చావు. గుర్తుంది కదా? మీరు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నేను మీకు మాటిస్తున్నాను తాతయ్య. నువ్వు ఇలా ఆడవాళ్ళకి సపర్యలు చేయటం మానేసి నాకేం చెప్పావో దాని గురించి మాత్రమే పాకులాడు. నీ పెళ్లి విషయంలో మీ తండ్రి కొడుకులు ఇద్దరూ నాకు మాటిచ్చారు. ఒకవేళ మాట తప్పితే మీ సంగతేమో గాని, మాట తప్పిన మరుక్షణమే ఈ సోమేశ్వరరావు మాత్రం ప్రాణాలతో ఉండడు. గుర్తుంచుకోండి నాన్న. తాతయ్య, గౌతమ్, ఇదేం బాలేదు నాన్న. పట్టు పరుపుల మీద పెరిగిన నువ్వు ఎందుకు అలాగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పటికైనా ఇలాంటి పనులు చేయడం మానుకో. నీ వల్ల నేను తలదించుకోవాల్సి వస్తుందిరా. అయితే స్వీటీకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందక్క? నాకు ట్రీట్మెంట్ జరగాలంటే డోనర్ కావాలి కదా. స్వీటీకి ఏం కాకూడదక్క, తను క్షేమంగా ఉండాలి. ఈ మేడం నుంచి దూకేయమంటారా? చెప్పండి సారు, దూకేస్తా, దూకి చచ్చిపోతా సారు. డోనర్ కోసం నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్టులు పెట్టాను. నాకైతే స్వీటీని వాళ్ళకి ఇచ్చేద్దామనిపిస్తుంది. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను. ఏంటి?